పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. నేను మీ అల్లాడి అంజయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది, మందగమనంలో ఉంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయాలనే ఒక ప్రధానమైన సంకల్పంతో ద్రవ్య సప్లైని పెంచడము, అవసరమైన సంస్థలకు రుణాలను కల్పించడము, లిక్విడిటీ పెంచడము మొదలైన అంశాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు ఒక నూతన ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. ఇది ఏకంగా 1,00,000 కోట్ల నిధులతో ముడిపడి ఉంది. ఈ ప్రకటనలో మనము అనేక అంశాలను చూసినట్లయితే అందులో ప్రధానంగా ఒక 5 to 6 థింగ్స్ మనకు కనబడుతుంటాయి. అందులో ఫస్ట్ అంశం ఏమిటి అంటే, మనకు బ్యాంకులకు నిధుల కొరత రాకుండా చూడాలి. ఫస్ట్ థింగ్, మైక్రో స్మాల్ యూనిట్స్కి, ఎంటర్ప్రైజెస్కి అవసరమైన నిధులను మంజూరు చేయాలి. రాష్ట్రాలకు అదనంగా 60% నిధులను కల్పించాలి. నాబార్డ్, సిడ్బీ, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మొదలైన రీఫైనాన్సింగ్ ఏజెన్సీలకు 50 కోట్ల నిధులను అందించడము, మరియు రియల్ ఎస్టేట్ రంగానికి బూస్టప్ ఇవ్వడము, అదేవిధంగా లిక్విడిటీ కవరేజ్ రేషియో టు బ్యాంక్స్ని తగ్గించడము, 100% నుంచి 80% తగ్గించడము. ఇలాంటి అనేక అంశాలతో కూడుకొని ఉన్న ఒక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీనిని ఏప్రిల్ 17, 2020న TLTRO 2.0 అనే పేరుతో ప్రకటించడం జరిగినది అన్నారు. ఇక్కడ పోటీ పరీక్షలకు ఉపయోగకరమైన అంశం ఏంటంటే, TLTRO అంటే టీ అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అని పిలుస్తుంటారు. ఈ రెపో ఆపరేషన్స్ అనేది ఏమిటి? మనకు రెపోలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రెపో రేట్, రెండవది రివర్స్ రెపో రేట్ అని ఉంటుంది. ఇక్కడ రెపో రేట్ అంటే ఏమిటి అంటే, మీనింగ్ జనరల్గా వాణిజ్య బ్యాంకులకు అవసరమైన రుణాలను, అప్పులను ఆర్బీఐ నుంచి సేకరిస్తుంది. ఆ రుణాల పైన ఆర్బీఐ వడ్డీ రేటు విధిస్తుంది. దాని పేరు రెపో రేట్ అంటాము. ఇదే సినారియో రివర్స్ జరుగుతుంది. అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి ఆ వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న మిగులు నిధులను సేకరిస్తుంది. ఆ సేకరించే నిధులపైన విధించబడే వడ్డీ రేటు పేరు రివర్స్ రెపో రేట్ అంటారు. ఈ రివర్స్ రెపో రేటుని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లిస్తుంది. రెపో రేటుని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లిస్తాయి. ఇందులో మనము TLTRO అన్నాం. ఇక్కడ లాంగ్ టర్మ్ అన్నారు. లాంగ్ టర్మ్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అన్నారు. ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది దేనికి సూచిస్తుంది అంటే, ఆర్బీఐ తన యొక్క కార్యకలాపాలను రెపోలకు సంబంధించి 3 సంవత్సరాలు కొనసాగించే ప్రక్రియ పేరే లాంగ్ టర్మ్ అని పిలుస్తుంటారు. అయితే దీనికి 2.0 అని పేరు పెట్టారు. ఫస్ట్ది 1.0 అని చెప్పుకోవచ్చు, సెకండ్ది 2.0 అని చెప్పుకోవచ్చు. ఇందులో తీసుకొచ్చిన అంశాలు ఏమిటి అంటే, మనం ఫస్ట్ చెప్పాల్సిన థింగ్ ఏంటి అంటే, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి మరియు మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఆర్థిక నిధులు, ద్రవ్యత్వపు సౌలభ్యతను కల్పించడం జరిగింది. ఏకంగా 50,000 కోట్ల ద్రవ్యాన్ని కల్పించడం జరిగింది. ద్రవ్యం అంటే కరెన్సీని అందచేయడం జరుగుతుంది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కానీ, మైక్రో ఫినాన్షియల్ కంపెనీస్ కానీ, వాటికి నిధులను, ఆర్థిక సౌలభ్యతను కలిగించినప్పుడు కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, వారి పరిధిలో ఉండే చిన్న తరహా మైక్రో ఫినాన్స్ కంపెనీస్, స్మాల్ స్కేల్, మార్జినల్ స్కేల్ అండ్ మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్కి రుణాలను మంజూరు చేస్తాయి. ఇలా మంజూరు చేయడం వల్ల ఆ యొక్క యూనిట్స్ అన్నీ కూడా ఆ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ MSE సెక్టార్ అంటారు, మైక్రో స్మాల్ మీడియం సెక్టార్లో ద్రవ్య సప్లై, ద్రవ్య సరఫరా, మనీ ఫ్లో పెరిగి
అందులో ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గకుండా ఉంటాయి. ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గితే ఏమవుతుందంటే ఉత్పత్తి కార్యకలాపాలు తగ్గినట్లయితే ఆటోమేటిక్గా అది నిరుద్యోగిత పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మన దేశంలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ కల్పించే సెక్టార్స్ ఏమంటే ఎంఎస్ఎంలు అని చెప్తుంటాము. ఇందులో మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అనేవి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. కాబట్టి వారి యొక్క ఉద్యోగిత పైన ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ ఒక మంచి చొరవ తీసుకొని వాటికి 50,000 కోట్ల ద్రవ్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ సెకండ్ థింగ్ మనం చెప్తాను, రీఫినాన్సింగ్ చేయడం అంటారు. రీఫినాన్సింగ్ ఎవరికి చేస్తారు అంటే ఇక్కడ జనరల్గా 2 థింగ్స్ ఉన్నాయి. ఆర్బీఐ అనేది పీక్ ఇన్స్టిట్యూషన్ అంటారు. మొత్తం ఎంటైర్ ఎకానమీకి పీక్ ఇన్స్టిట్యూషన్ ఏదంటే ఆర్బీఐ అంటారు. దీని కిందికి దీని హ్యాండ్ ఓవర్లోకి వచ్చే కొన్ని కంపెనీస్ లేదా బ్యాంక్స్ ఉంటాయి. అవి వివిధ రంగాలకు డబ్బులు ఇస్తాయి. వివిధ రంగాలకు మళ్ళీ ఈ సంస్థలు డబ్బులు ఇస్తాయి, లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అలాంటి వాటి పేరే రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్ అని పిలుస్తుంటాము. ఇక్కడ ప్రధానంగా 3 సంస్థలను తీసుకున్నారు. ఇది కూడా మళ్ళీ గ్రామీణ రంగము, ఎక్కువ ఉపాధి కల్పించే రంగాలనే తీసుకొని వాటికి రీఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాబార్డ్ సంస్థకి 25,000 కోట్లు అండ్ సిడ్బీ ఉంటుంది. సిడ్బీ సంస్థకి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 15,000 కోట్లు. ఎన్హెచ్బి ఉంటుంది, నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి 10,000 కోట్లు. 25,000 కోట్లు, 15,000 కోట్లు, 10,000 కోట్లు, మొత్తం వీటికి 50,000 కోట్ల రీఫైనాన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి ఫైనాన్స్ ఇవ్వడం వల్ల కలిగే బెనిఫిట్ ఏమిటి అంటే ఇది మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే నాబార్డ్ అనేది వ్యవసాయానికి సంబంధించిన, గ్రామీణ రంగానికి సంబంధించిన, దాంతోపాటుగా ఆర్ఆర్బీలకు, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ సొసైటీస్కి, అవసరమైతే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ వీరు ఫైనాన్స్ చేస్తారు. ఇలా ఫైనాన్స్ చేయడం వల్ల ఆ సెక్టార్స్ని బలోపేతం చేయొచ్చు, స్టిమ్యులేట్ చేయొచ్చు. ఇలా చేయడం కోసమని ఆర్బీఐ ఈ యొక్క చర్యను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా RRR ఉంటుంది, రివర్స్ రెపో రేట్. స్టార్టింగ్లో చెప్పుకున్నాము. దీని యొక్క అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు పేరే రివర్స్ రెపో రేట్. ఈ రేట్ అనేది ప్రజెంట్ 4% ఉంటే ఈ 4%లోంచి 25 బేసిస్ పాయింట్స్ను తగ్గించి 3.75%గా నిర్ధారించారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉండే నిధులను ఆర్బీఐ కొంచెం తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల ఆర్బీఐ ఇతర రంగాలకు కూడా ఫండింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్బీఐకి ఇవ్వకుండా తమ దగ్గర ఉన్న నిధులను వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అలా కల్పిస్తూ దాని పేరు ఎల్సిఆర్ అంటారు. ఎల్సిఆర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటారు. ఎల్సిఆర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటారు. అంటే ఏంటి అంటే ప్రతి బ్యాంకు 30 రోజుల కాలానికి సరిపడే నగదు ద్రవ్యాన్ని తమ వద్ద ఉంచేసుకోవాలి. ఈ నగదు అనేది 100% మేనేజ్ చేయాలి రోజువారీ కార్యకలాపాల కోసం. అయితే ప్రజెంట్ ఆర్బీఐ ఏం చేసిందంటే 100% అక్కరలేదు, 80% మెయింటైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువగా ద్రవ్యాన్ని సప్లై చేసే అవకాశము కమర్షియల్ బ్యాంక్ కూడా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ 2 థింగ్స్ చెప్పాం. RRRని 3.75%కి కుదించడం జరిగింది. రెపో రేట్ ఉంటుంది, దానిలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేట్ యాజ్ ఇట్ ఈస్ గా 4.4% అదే విధంగా ఉంచారు. అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు, ఎంఎస్ఎఫ్ఆర్ అంటారు. ఇది 4.65% ఉంది, దాన్ని అలాగే ఉంచడం జరిగింది. మరి ఎంఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి అంటే బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు ఏ రకమైన నిధులను సేకరించుకోవడానికి, రుణాలను తెచ్చుకోవడానికి అవకాశం లేని సందర్భంలో తమ దగ్గర ఉన్న నగదు నిల్వలు అని అనొచ్చు. ఇక్కడ ఏంటి, టైమ్ అండ్ డిమాండ్ డిపాజిట్లలో నుంచి రుణాలుగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ తెచ్చుకునే వాటిపైన వడ్డీ విధిస్తారు. ఆ వడ్డీ పేరే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు. ఈ విధంగా ఈ యొక్క RRR, RRR, ఎంఎస్ఎఫ్ఆర్కి సంబంధించిన అంశాలను ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు, WMA, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని పిలుస్తుంటారు. ఇది ఏమిటి అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రభుత్వాలు రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు వారికి రాబడి ఉంటుంది, చెల్లింపులు ఉంటాయి. ఈ రాబడి చెల్లింపుల మధ్య అసమతౌల్యత, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు
ఆ లోటును పూడ్చుకోవడానికి ఆర్బీఐ నిధులను మంజూరు చేస్తుంది. సపోజ్కి ప్రభుత్వానికి 100 కోట్ల రెవెన్యూ వచ్చింది, రాబడి వచ్చింది, 150 కోట్ల చెల్లింపులు చేయాలి అంటే 50 కోట్లు అడిషనల్ పేమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నవి. ఇలాంటి 50 కోట్లను ఆర్బీఐ ప్రభుత్వాలకు మంజూరు చేస్తుంది. దాని పేరే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని పిలుస్తుంటారు. ఇది యాక్చువల్గా 90 డేస్కి ఉంటుంది, 3 నెలల కాలానికి ఉంటుంది. వీటిపైన రెపో రేటుకు సమానమైన వడ్డీ రేటు విధిస్తారు. ఒకవేళ 90 రోజుల పరిమితి దాటితే వాటిని ఓడీస్గా పరిగణిస్తారు, ఓవర్ డ్రాఫ్ట్స్గా పరిగణిస్తారు. వాటిపైన వడ్డీ రేటు ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క కాలాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పరిమితిని 60% పెంచడం జరిగింది. ఆ కాలాన్ని ప్రెసెంట్ సెప్టెంబర్ 30th 2020గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఎన్పిఏ ఉంటుంది. ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, నిరర్ధకపు ఆస్తులు అని పిలుస్తుంటారు. ఈ ఆస్తులు అంటే ఏంటి అంటే 3 నెలల కాలానికి అంటే 90 రోజుల కాలంలో ఏదైనా సంస్థ కానీ కంపెనీ కానీ ఎవరైనా కానీ తీసుకున్న రుణాన్ని 90 రోజుల లోపు అసలు లేదా మరి కనీసం వడ్డీ అయినా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా ఏది కూడా రీపేమెంట్ చెయ్యని పక్షంలో ఆ యొక్క అసెట్ని ఏమంటారంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే దీన్ని రివైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ దీనికి డబుల్డ్ చేశారు. 90 రోజులని కాస్త 180 రోజులు చేశారు. అంటే 3 months బదులుగా 6 months పెంచడం జరిగింది. అంటే రిలాక్సేషన్ ఇవ్వడము జరిగింది అని చెప్పొచ్చు ఇక్కడ. ఆ తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేయడాని కోసమని రియల్ ఎస్టేట్ రంగానికి ఇచ్చే రుణాల పైన రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలా రిలాక్సేషన్ ఉపయోగించుకోమని ఆర్బీఐ ఎన్బిఎఫ్సిలకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా ఎన్హెచ్బి చెప్పాము ఇందాక స్టార్టింగ్లో, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి 10,000 కోట్ల ఫండింగ్ ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల ఆ యొక్క 10,000 కోట్లను వివిధ హౌసింగ్ కార్పొరేషన్స్కి కంపెనీస్కి అలాట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అది రియల్ ఎస్టేట్ సెక్టార్ని బలోపేతం చేస్తుంది. ఇమీడియట్లీ అని కాదు, కొద్దిగా టైం తీసుకున్నా కూడా అది ఫ్యూచర్లోనైనా కూడా ఆ రంగము తగ్గుదలకు వృద్ధి రేటు తగ్గిపోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధంగా ఎన్బిఎఫ్సిలకు రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎల్సిఆర్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. ఎల్సిఆర్ అంటే లిక్విడిటీ కవరేజ్ రేషియో అని చెప్పాము. ఈ కవరేజ్ రేషియోను కూడా ఎక్కువగా అవకాశం అంటే ఇందాక 100% అని చెప్పదాన్ని 80%కి తగ్గించుకోవడం జరిగిందని చెప్పొచ్చును. అదేవిధంగా ద్రవ్యోల్బణ రేటు సిపిఐకి సంబంధించి కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే ద్రవ్యోల్బణ రేటు తగ్గుతున్నట్లుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. అయితే గ్రామీణ రంగానికి సంబంధించిన డిమాండ్లో కూడా మార్పులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఎలక్ట్రిసిటీ యొక్క డిమాండ్ ఏకంగా 30% తగ్గిపోయింది అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా ఆటోమొబైల్ సెక్టార్ చాలా తగ్గిపోవటం వల్ల ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఇది భవిష్యత్తులో ఏ రకమైన ప్రభావాన్ని చూపించవచ్చును అని చెప్పడం జరిగింది. అదే రకంగా అన్ని వాణిజ్య బ్యాంకులు కూడా వారికి వచ్చే లాభాల్లో షేర్ హోల్డర్స్కి ఇచ్చే వాటిని డివిడెండ్స్ అంటారు. ఈ డివిడెండ్స్ను వెంటనే ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు ఆర్బీఐ వారు ప్రస్తుతం TLTRO టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ 2.0లో భాగంగా ఏప్రిల్ 17 ప్రకటించిన అంశాలు ఇవందరూ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఇది ఎకానమీ పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎకానమీలో మనం స్టిమ్యులేట్ చేయడం అన్నమాట. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసామంటే హెలికాప్టర్ మనీ, క్వాంటిటేటివ్ ఈజింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇది క్వాంటిటేటివ్ ఈజింగ్లో ఒక పార్ట్గా మనం చెప్పుకోవచ్చును. అంటే మనీ ఫ్లోను పెంచడానికి, మనీ సప్లై పెంచడానికి, తద్వారా ఎకానమీలో ఉద్యోగిత రేటును పెంచడము, ఉత్పత్తి రేటును పెంచడము, ఉత్పత్తి కార్యకలాపాలను ఎంకరేజ్ చేయడము. అదేవిధంగా 2 సైడ్స్ అని మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాము. డిమాండ్ సైడ్ ఎకానమీ, సప్లై సైడ్ ఎకానమీ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. నెక్స్ట్ వీడియోలో మరొక అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.